హైదరాబాద్ మున్సిపల్ ఆఫీసులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కౌన్సిల్ సమావేశం తర్వాత కాంగ్రెస్ బీజేపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. చైర్పర్సన్ ఛాంబర్ ముందు బీజేపీ కౌన్సిలర్లు బైఠాయించగా వారికి మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు శరత్ ఆయన వర్గంతో వచ్చారు. ఈ క్రమంలో పోలీసులకు బీజేపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు ఖాళీ బిందెలతో బీజేపీ ఆందోళన కొనసాగిస్తుంటే మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ మున్సిపల్ తొలి కౌన్సిల్ సమావేశం తర్వాత బీజేపీ కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య గొడవ జరిగింది. కాలాలను పట్టుకునే వారికి వెళ్ళింది. ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకోవడంతో పాటు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో పాటు పోటాపోటీ నినాదాలు సైతం చేసుకున్న సిచ్యువేషన్. అటు కాంగ్రెస్ వాళ్ళు నినాదాలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఇటు బీజేపీ నాయకులు కౌన్సిలర్లు చైర్పర్సన్కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు లోపలికి వెళ్లే వాళ్ళని అడ్డుకుంటున్నారు. వీళ్ళు ఖాళీ బిందెలతో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఛాంబర్ ముందే బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు? మన 5వ కాలం వరకు వచ్చే వరకు నీటి సమస్యపై ముఖ్యంగా ఎజెండా చదవడం మొదలైంది. అందులో మా జ్యోతక్య గారు ఏం చేసిన కౌన్సిలర్ గారు లేచి దాని గురించి చర్చిద్దామని చర్చలో మొదలు పెడదామని లోపట్లనే ఎజెండా పాస్ అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇంత మొండి ధోరణి చైర్మన్ గారికి ఎందుకు? మేము మాట్లాడేది నా ఇంటి సమస్య కాదు, మా సమస్య కాదు, ఆదిలాబాద్ ప్రజల సమస్య. ఆదిలాబాద్ ప్రజల సమస్య కోసం మాట్లాడితే ఆదిలాబాద్ ప్రజలకు ఆ సమాధానం ఇవ్వకుండా ఆమె ఏసీ రూమ్ లో కూర్చొని ఇక్కడ 13 మంది కౌన్సిలర్లు మహిళల్ని ఇక్కడ కింద కూర్చుండబెట్టి ఇక్కడ నిరసనలు తెలిపితే ఎజెండాలో అంశం ఉంది కదా, పాస్ అయిందని అంటున్నారు. అదే ఎజెండా మొత్తం చదవనే చలో ఆ కాలం రాగానే పెంటయ్య గారు చదవడం మొదలు పెట్టిండు. మా జ్యోతక్క లేచి దాని మీద సమస్య గురించి మాట్లాడదామంటే ఎజెండా పాస్ అనుకుంటా వెళ్ళిపోయింది. 5 లక్షలు కేటాయించాము దానికి సంబంధించిందని కమిషనర్. ఇక్కడ డబ్బుల విషయం కాదు, సమస్యలు ఎదుటోళ్ళు వినాలి కదా. ఆదిలాబాద్ ప్రజల సమస్యలు మేము చెప్పుకోగలగాలి కదా. అప్పుడే ఆమె అవగాహన, అంత అవగాహన లేని ధోరణి ఎందుకు ఆమెకు? అంత మొండి వైఖరి ఎందుకు ఆమెకు? ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఖాళీ బిందెలు పట్టుకున్నారు సార్. ఆదిలాబాద్లో అందరికీ తెలిసిన విషయము, ప్రజలకు 2-3 రోజుల నుంచి వాటర్ సమస్య. ప్రజలు మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించిండ్రు. మేము వాళ్ళకి ఇప్పుడు తెల్లారి వాళ్ళకి ఇప్పుడు సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పాలంటే మేము చైర్మన్ని అడగాలి కదా. రోజు మీటింగ్ ఉండదు కదా, నెలకొకసారి మీటింగ్ ఉంటుంది. మరి మేము మా ప్రజల సమస్యని మా చైర్మన్ కి, కమిషనర్ గారికి చెప్పబోతూ ఉంటే మా కౌన్సిలర్ అయిన జ్యోతక్క 5వ దసరం సంఖ్య 5వది స్టార్ట్ అయింది. 6 ఉన్నాయి మొత్తము. ఇప్పుడు ఇవాళ 6 ఉన్నాయి, నాకు టైం లేదు, పాస్ అని వెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మెజార్టీ ఉంది అని పాస్ అని వెళ్ళిపోయింది. అది ఎంతవరకు కరెక్ట్? 5వది స్టార్ట్ అయింది. మా కౌన్సిలర్ అయిన జ్యోతక్క ఇక్కడ కూర్చున్నారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ చెప్పాలా? మేడమే చెప్పాలి. ఇప్పుడు చైర్మన్ మేడమే వచ్చి చెప్పాలి. ఆమె అన్న మాటలే మేము అంటున్నాము. మెజార్టీ ఉంది, పాస్ అని వెళ్ళిపోయింది కదా, ఆ విషయం మా ముందొచ్చి చెప్పాలా? ఇది ప్రజల సమస్య, నీటి సమస్య మా పార్టీకి ఇది అతీతము. మన ఆదిలాబాద్ మొత్తం సమస్య ఇది అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన విషయము. మేం చెప్తున్నాము, ఇది పర్సనల్ గా కాదు. గూండాలంటూ నినాదాలు చేశారు కదా, గూండాలు మున్సిపల్ కౌన్సిల్ వచ్చారు సార్. మేము ఇది ఒకటి, మీరు అప్పుడు రాలేదు. మేము ఈ క్వశ్చన్ ఇది మేము మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు మా కౌన్సిలర్ల మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్టబోయిండ్రు. ఇది ఎంతవరకు అంటే వాళ్ళ మెజార్టీ ఉందని కొట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది గుండా రాజకీయమా? కలర్లు పట్టింది వీళ్ళే అని అంటున్నారు. ఎవరు చూసిండు సార్? ఎవరు చూసిండు? కమిషనర్ గారు ఇక్కడనే ఉన్నాడు. అంటే మెజార్టీ ఉందని కాలర్ పట్టడము ఎంతవరకు సమంజసము? పోలీసులతో సైతం వాగ్వాదం కొనసాగింది. ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగింది. ఇప్పుడు ఖాళీ బిందెలతో వీళ్ళ బైఠాయించి తమ నిరసన అయితే